Hello students, welcome to our next session after an introduction class. So direct గా టాపిక్ లోకి వెళ్ళే కంటే ముందు మీరంతా ఈ రోజు కొంచెం ఎనర్జెటిక్ గా కనపడుతున్నారు, బాగా బ్రేక్ఫాస్ట్ బాగా చేసినట్టుగా ఉంది. సో ఇజంట్ ఇట్? ఫుడ్ బాగా తీసుకున్నారా? సో మన లెసన్ కూడా ఈ రోజు ఫుడ్ కు సంబంధించింది. సో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామో, ఫుడ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు తిన్న తర్వాత ఏమవుతుంది, అసలు ఎందుకు తినాలి ఫుడ్, సో ప్లాంట్స్ ఎలా ఫుడ్ తయారు చేసుకుంటాయి, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా ఈ చాప్టర్లో అండ్ ఫస్ట్ క్లాస్లో చూడబోతున్నాము. సో అవర్ చాప్టర్ ఇస్ ద న్యూట్రిషన్. సో ది ఫస్ట్ చాప్టర్ ఇన్ ద 10th క్లాస్ ఈజ్ ద న్యూట్రిషన్. సో న్యూట్రిషన్ అంటే ఏంటంటే వెరీ ఇన్ సింపుల్ టర్మ్, సో ప్రొక్యూర్మెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ అంటే మీకు అంతా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది ఈ టర్మ్ కదా. సో అంటే బాడీ అవసరాలకి తగినటువంటి ఫుడ్ని బాడీకి అందించడాన్ని న్యూట్రిషన్గా చెప్పుకుంటూ ఉంటాము. సో దట్ మీన్స్ సింప్లీ ఐ కెన్ సే దాట్ ఇంటేక్ ఆఫ్ ది ఫుడ్ ఈజ్ కాల్డ్ ఎస్ ద న్యూట్రిషన్. ఇంటేక్ ఆఫ్ ఫుడ్. సో ఇంటేక్ అంటే లోపలికి తీసుకోవడము, ఫుడ్ని ఆహారంగా తీసుకోవడాన్ని ఏమంటాము సింపుల్గా న్యూట్రిషన్గా చెప్పుకుంటూ ఉంటాం. సో వై ఆర్ వి టేకింగ్ దిస్ ఫుడ్? సో అసలు ఎందుకు తీసుకోవాలి, ఆహారం ఎందుకు తీసుకోవాలి? సో ఎందుకు తీసుకోవాలి అంటే వి నీడ్ ఎనర్జీ. సో మనకేంటి ఎనర్జీ అనేది కావాలి. సో ఎనర్జీ కోసం మనం ఏంటంటే ఫుడ్ని తీసుకుంటాం. మనం ఫుడ్ తీసుకోలేదనుకోండి ఎనర్జీ రాదు. సో ఏంట్రా డల్గా ఉన్నావు అంటే ఏంటి, సార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు సార్. సో అంటే ఏంటి, సింపుల్గా తెలుస్తుంది, మనకు ఫుడ్ తీసుకుంటేనే మన బాడీకి ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది, అదర్వైజ్ విల్ బి డల్, రైట్. సో ఇంకా ఎందుకు ఉపయోగపడుతుంది అని చూసినట్లయితే గ్రోత్ ఆఫ్ అవర్ బాడీ. సో ఫుడ్ తీసుకుంటేనే మన బాడీ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో ఒక 10 days 15 days ఫుడ్ తీసుకున్నది ఏమవుతుంది, బాడీ గ్రో కావడం ఆగిపోతుంది, అదేవిధంగా చనిపోతూ కూడా ఉంటారు. సో నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, నాట్ ఓన్లీ యానిమల్స్, ఈవెన్ ది ప్లాంట్స్ గ్రో బై టేకింగ్ ద ఫుడ్ ఆర్ ప్రిపేరింగ్ ద ఫుడ్. సో ఏంటంటే ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎనర్జీ వస్తుంది, అదేవిధంగా బాడీ అనేది పెరుగుతూ ఉంటుంది, గ్రో అనేది అవుతూ ఉంటుంది. ఇంకా దేనికి ఉపయోగపడుతుందని చూసినట్లయితే రిపేర్ ఆఫ్ బాడీ అనేది రిపేర్ అవుతూ ఉంటుంది. సో రిపేర్ అనే వర్డ్ మనకి ఎక్కడో వస్తూ ఉంటుంది జనరల్గా. సో బైక్ రిపేర్ అయింది, కార్ రిపేర్ అయింది అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే రిపేర్ అంటే ఏదైనా ఒక పార్ట్ చెడిపోతూ ఉంటుంది, లేదంటే డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే in any living organism there is a chance of damage of any organs inside the body or outside the body. This is going to be repaired by the body itself by taking the appropriate nutrients or appropriate food. అంటే ఏంటంటే ఇక్కడ మనకి సో బాడీలో ఉండేటువంటి లోపల లేదంటే బయట ఉండేటువంటి ఆర్గాన్స్ ఏమైనా డ్యామేజ్ అవుతాయి. ఆర్గాన్స్ అంటే తెలుసు కదా, అవయవాలు. సో ఆడినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద పడడం, ఈ స్కిన్ డ్యామేజ్ అయిపోయింది, ఇక్కడ స్కిన్ ఇలాగే ఉంటుందా, రిపేర్ అవుతూ ఉంటుంది. సో ఏది రిపేర్ చేస్తుంటే మనం తీసుకున్న ఫుడ్లో ఉండేటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ వెళ్ళేసి సో ఇక్కడ ఏమేమి చేయాలో అన్నీ చెరిపేసి ఏంటంటే దాన్ని మాన్పేస్తూ ఉంటాయి. సో దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ రిపేర్. సో ఫర్ ద రిపేర్ ఆల్సో వీ నీడ్ ద ఫుడ్. So for the repair, for the growth of our body and for the energy generation we need the food. So what are present in the food? So ఈ ఫుడ్లో ఏముంటాయని చూసినట్లయితే some chemical substances are present in the food. Chemical substances which are required for our body use. సో మనకేంటంటే ఈ కెమికల్ సబ్స్టెన్స్ ఏం చేస్తాయి, మన బాడీ కోసం మన యొక్క శరీరంకి ఏ రకంగా ఉపయోగపడాలనో దానికి సహాయపడతాయి. దీస్ కెమికల్ సబ్స్టాన్సెస్ ఆర్ నోన్ యాజ్ ద న్యూట్రియంట్స్. తెలుగులో అయితే వీటిని ఏమంటామంటే పోషకాలు అంటాము. అంటే ఫుడ్లో ఏముంటాయి, మనకి న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి, పోషకాలు అనేవి ఉంటాయి. సో ఈ పోషకాలు ఏమేమి పనిచేస్తాయంటే ఎనర్జీ జనరేట్ చేస్తాయి, బాడీ గ్రోత్ చేస్తాయి, అదేవిధంగా బాడీలో ఏమైనా డ్యామేజ్ చేస్తే రిపేర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇంటేక్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ నోన్ యాజ్ అ న్యూట్రిషన్. సో న్యూట్రిషన్ అంటే ఇంతకుముందు ఏం చెప్పాం, ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో ఏమున్నాయి, మరి న్యూట్రియంట్స్ ఉన్నాయి. అంటే ఇండైరెక్ట్లీ ఐఎమ్ సేయింగ్ దట్ ఇంటేక్ ఆఫ్ దీస్ న్యూట్రియంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఈజ్ నోన్ యాజ్ ద న్యూట్రిషన్. సో దీన్ని ఏమంటామంటే న్యూట్రిషన్గా చెప్పుకుంటాం. సో మరి ఎలా ఇవి ఆహారాన్ని ఎక్కడి నుండి తీసుకుంటున్నాం మనం, ఈ ఫుడ్ మెటీరియల్ని జనరల్గా మనము ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటుంది. జనరలీ వీఆర్ గోయింగ్ టు టేక్ ద ఫుడ్ ఫ్రమ్ ద ప్లాంట్స్ ఆర్ ప్లాంట్ ప్రోడక్ట్స్
సో ప్లాంట్స్ నుండి తీసుకుంటాం, లేదంటే ప్లాంట్ ప్రోడక్ట్స్ నుండి మనము ఆహారాన్ని తీసుకుంటున్నాం. ఇంకా ఎక్కడ నుండి తీసుకుంటామంటే యానిమల్స్ నుండి, లేదంటే యానిమల్ ప్రోడక్ట్స్ నుండి తీసుకుంటాం. సో మరి ప్లాంట్స్ అంటే ఏంటి? డైరెక్ట్గా సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పినాచ్. సో ది హోల్ ప్లాంట్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ సైడ్ అవర్ బాడీ యాజ్ అ ఫుడ్, ఇజంట్ ఇట్? సో ప్లాంట్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి? మేబీ ఫ్రూట్స్ కావచ్చు, ఇలాంటివి ఫ్రూట్స్ కావచ్చు, లేదంటే వెజిటేబుల్స్ కావచ్చు, డైరెక్ట్గా లేదంటే స్టెమ్ కావచ్చు, లేదంటే డైరెక్ట్గా రూట్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ప్లాంట్స్ నుండి వచ్చే ప్రోడక్ట్స్, వీటిని కూడా డైరెక్ట్గా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఇంకా ఎక్కడ నుండి తీసుకుంటాం మనము? యానిమల్స్ నుండి కూడా కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయి. ఏమొస్తుంది? మీట్ వస్తూ ఉంటుంది, ఓకే, ఎగ్స్ వస్తూ ఉంటాయి, ఇంకేం వస్తుంటాయి? మిల్క్ వస్తూ ఉంటుంది, ఇంకేం వస్తుంటుంది? హనీ వస్తుంది. అంటే చూడండి, ఇక్కడ మనం ఏంటంటే ఆహారం కోసము మనం వేరే వాటి మీద డిపెండ్ అవుతున్నాం. వేరే అంటే ఇక్కడ ఏంటి? ప్లాంట్స్ లేదంటే యానిమల్స్ పైన డిపెండ్ అవుతున్నాం. దిస్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్, దిస్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ నోన్ యాజ్ ద heterotrophic nutrition. Heterotrophic nutrition. దీన్ని ఏమంటామంటే heterotrophic nutrition. For our food requirement, we are going to depend on the plant or plant products, or else animal or animal products. Simply, I am saying in a simple word, some organisms are going to depend on some other organisms. Here depend, I am using the word depend. So they are going to depend for their food on some other organisms. Such mode of nutrition is known as the heterotrophic nutrition. సో కొన్ని ఏం చేస్తాయంటే వాటంతట అవే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. సో అది వేరే మళ్ళీ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని చెప్పుకుంటా ఉండవు. స్పెషలీ దట్ ఈస్ గోయింగ్ టు అక్కర్ ఇన్ ద ప్లాంట్స్. సో అది వచ్చేసి మనకి ఏంటంటే హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్. రైట్, నెక్స్ట్ మరి ప్లాంట్స్ ఎలా వాటి యొక్క ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయో చూద్దాం. సో ప్లాంట్స్ ఏంటంటే బాగా పెరగాలంటే ఏమేమి కావాలి? మనం జనరల్గా మనం ఇళ్ళలో చూస్తుంటాం కదా, ఒక ప్లాంట్ బాగా పెరగాలంటే ఇట్ నీడ్స్ వాటర్. దానికి ఏం కావాలి? నీరు కావాలి. అండ్ వాట్ ఎల్స్ ఇట్ రిక్వైర్స్? సో ఇట్ రిక్వైర్స్ లైట్ టు గ్రో కదా. దానికి ఏంటి? కాంతి కూడా కావాలి, లైట్. ఇంకా ఏం కావాలని చూసినట్లయితే ఎయిర్ కూడా కావాలి. సో ఈ మూడిట్లో ఏవి దొరకకున్నా కానీ ప్లాంట్స్ అనేవి పెరగవు. ఎందుకు ప్లాంట్స్ పెరగవు అంటే ఇవి మూడు ఉంటేనే దానికి ఫుడ్ దొరుకుతూ ఉంది. సో మనకేంటి, జనరల్గా మనం ఇంట్లో అమ్మ వంట చేయగానే మనం తింటేస్తూ ఉంటాం. కానీ ఇదేంటి, తన వంట తనే చేసుకుంటూ ఉంటుంది. అంటే తన యొక్క ఫుడ్ తనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద ప్లాంట్స్, ది ప్లాంట్స్ రిక్వైర్ 3 మేజర్ ఐటమ్స్. దే ఆర్ ద వాటర్, లైట్ అండ్ ద ఎయిర్. సో ఈ మూడింటిని ఉపయోగించుకొని తన యొక్క ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇలా సెల్ఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఫుడ్ ఈజ్ నోన్ యాజ్ ద ఆటోట్రోఫిజం. సో దీన్ని ఏమంటామంటే ఆటోట్రోఫిజంగా చెప్పుకుంటాం. ఆటో అని ఎక్కడ వచ్చినాయి ఏంటంటే ఇట్ మీన్స్ సెల్ఫ్. సో ట్రోఫో అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ది ట్రోఫో ది వర్డ్ రిలేటెడ్ టు ద ఫుడ్. ట్రోఫో అని ఎక్కడ వచ్చినా కూడా ఫుడ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫుడ్ని అవే తయారు చేసుకుంటున్నాయి కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే ఆటోట్రోఫిజం అంటున్నాము. సచ్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ నోన్ యాజ్ ద ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్గా చెప్పుకుంటూ ఉన్నాం. ఇజంట్ ఇట్? రైట్. సో మరి ఈ ఫుడ్ని తయారు చేసుకోవడానికి ఏమైనా స్పెషల్ యాక్టివిటీ పర్ఫామ్ చేస్తుందా ప్లాంట్స్? ఈజ్ దర్ ఎనీ స్పెషల్ యాక్టివిటీ బీయింగ్ పర్ఫార్మ్డ్ ఇన్ ద ప్లాంట్స్? ఎస్, దెర్ ఇస్ స్పెషల్ యాక్టివిటీ. మరి మనం కూడా వాటర్ తీసుకుంటున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ తాగుతాము, పోయి ఎండకు నిలబడదాము, అదేవిధంగా గాలి పీల్చుకుందాం. సో క్యాన్ వీ ప్రిపేర్ ద ఫుడ్ అవర్ సెల్వ్స్? ఇజంట్ ఇట్? క్యాన్ వీ? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. So something is extra is present in the plants. What is that? సో చూద్దాం. సో ఇక్కడ మనం ఏంటంటే మనకు కూడా వాటర్, లైట్, ఎయిర్ తీసుకున్నాం, మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేం కదా, ప్లాంట్స్ మాత్రం చేసుకున్నాయి. అంటే ఇవి కాకుండా ప్లాంట్స్ దగ్గర మన దగ్గర లేనిది ఏదో ఒకటి ఉన్నది, ఇజంట్ ఇట్? సో దట్ ఈజ్ నోన్ యాజ్ ద క్లోరోఫిల్. సో ప్లాంట్స్ దగ్గర క్లోరోఫిల్ ఉంటుంది. క్లోరో అని ఎక్కడొచ్చినా కానీ దాని అర్థం ఏంటంటే ఇట్ మీన్స్ గ్రీన్ కలర్. ఇట్ మీన్స్ గ్రీన్ కలర్. సో చెట్లు లేదంటే ప్లాంట్స్ ఏవైతే గ్రీన్ కలర్లో ఎందుకు ఉంటున్నాయంటే దర్ ఇస్ స్పెషల్ సబ్స్టాన్స్ ప్రజెంట్ ఇన్ ద ప్లాంట్స్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద క్లోరోఫిల్.
సో ఈ క్లోరోఫిల్ ఉంది కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ క్లోరోఫిల్ ఇట్ ఈస్ గోయింగ్ టు సింథసైజ్ ఇట్స్ ఓన్ ఫుడ్ బై టేకింగ్ ద వాటర్, లైట్ అండ్ ఎయిర్ ఫ్రమ్ ద ఇట్స్ సరౌండింగ్స్. సో దిస్ పర్టికులర్ ఫినామినన్ ఈజ్ నోన్ యాజ్ ద photosynthesis. సో దీన్ని ఏమంటామంటే ఫోటోసింథసిస్గా చెప్పుకుంటాం. ఫోటో అని ఎక్కడొచ్చినా ఇట్ మీన్స్ లైట్. సో దాని అర్థం ఏంటంటే లైట్. సింథసిస్ అంటే ఏంటంటే తయారు చేసుకోవడం. సో మేకింగ్. సో ఇన్ ద presence of light, the green plants are going to prepare their own food by utilizing some important materials such as water, light, air. So this particular phenomenon is known as a photosynthesis. తెలుగులో వచ్చేసి దీన్ని కిరణజన్య సంయోగ క్రియగా చెప్పుకుంటూ ఉంటాము. So that the plants are called as the autotrophic nutrition. The plants exhibit the autotrophic nutrition. This mode of nutrition is called as the autotrophic nutrition. Isn't it? సో ఆటో మీన్స్ సెల్ఫ్. ఇవి సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకుంటున్నాయి కాబట్టి దీన్ని ఆటోట్రోఫిజంగా చెప్పుకుంటూ ఉంటాము. సో మరి ఈ యొక్క మెటీరియల్స్ యూజ్ చేసుకొని ఈ ప్లాంట్స్ ఏం తయారు చేసుకుంటాయి అంటే ఫుడ్ మెటీరియల్ తయారు చేసుకుంటాయని చెప్పాను. మరి ఫుడ్ ఎలా ఉంటుంది అని చూసినట్లయితే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్. గ్లూకోజ్ రూపంలో తయారు చేసుకుంటూ ఉంటుంది. సో మరి తర్వాత ఈ గ్లూకోజ్ ఎలా కన్వర్ట్ అవుతుందని చూసినట్లయితే స్టార్చ్గా కన్వర్ట్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ సబ్స్టాన్స్గా కన్వర్ట్ కావచ్చు, సెల్యులోజ్గా కావచ్చు, సో పెక్టిన్గా కావచ్చు, లేదంటే ఇంకా రకరకాలుగా తన బాడీ అవసరాలకు అనుగుణంగా ఈ గ్లూకోజ్ని తర్వాత అది కన్వర్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇప్పటి వరకు చూసినంతవరకు మనకి ఈ న్యూట్రిషన్లో రెండు రకాల న్యూట్రిషన్స్ ఉంటాయని అర్థమైంది మనకి. సో వన్ ఈజ్ ద హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. సో ఈ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్కి అన్ని యానిమల్స్ అన్నీ కూడా మనకి హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాము. నెక్స్ట్ అదేవిధంగా ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్కి ఏంటంటే అన్ని రకాల ప్లాంట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడేమో వాటిని అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి, ఇక్కడ వచ్చేసేమో వేరే ఆర్గానిజమ్స్ పైన ఇవి డిపెండ్ అవుతూ ఉంటాయి. సో ఇన్ ద ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ ఫైనలీ ది ప్లాంట్స్ ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ద గ్లూకోజ్. Glucose will be converted into starch and this will be stored in the parts of the plant. So మరి ఈ ప్లాంట్స్లో స్టార్చ్ ఉందా, ప్రిపేర్ చేసుకున్నాయా లేదా ఎలా తెలుస్తుంది? నేను అంటాను సో ది ప్లాంట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు ప్రిపేర్ ద ఫుడ్ ఆఫ్ ఇట్స్ ఓన్, దే ఆర్ గోయింగ్ టు టేక్ ఫ్రమ్ ద ఎర్త్ అని నేను అంటున్నాను. సో అవి ప్రిపేర్ చేసుకోవట్లేవు, నేల నుండి తీసుకుంటున్నాయని చెప్తాను. సో మరి అసలు ఈ మొక్కల్లో ఈ స్టార్చ్ ఉందా లేదా అని చూడటానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. సో ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటో చూద్దాం. అండ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రిమైండ్ ఇట్. సో దిస్ ఎక్స్పెరిమెంట్ ఈస్ నోన్ యాజ్ ద presence of the starch. Presence of the starch in the plants. Presence of the starch in the plants. సో ప్లాంట్స్లో అసలు స్టార్చ్ ఉంది లేదంటే ఆ ఫుడ్ మెటీరియల్, ఫుడే స్టార్చ్ అనమాట ఇక్కడ. సో ఫుడ్ ఉందా లేదా ఎలా తెలుస్తుందని చూసినట్లయితే వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఎ స్మాల్ ఎక్స్పెరిమెంట్ ఫర్ దిస్ పర్పస్. ఇజంట్ ఇట్? సో ఫస్ట్ ఏం చేస్తామంటే జనరల్గా మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది ఎక్కడ అవుతుందని చూసినట్లయితే లీవ్స్లో అవుతూ ఉంటుంది. సో ఈ లీవ్స్లో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అవుతుంది, అక్కడ ఫుడ్ అనేది తయారవుతూ ఉంటుంది. సో మొక్కలకు అనేక ఆకులు ఉంటాయి కదా, ఆకులు ఏమవుతుందంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగి అక్కడ ఫుడ్ తయారవుతుంది. later on it's going to be transferred to the various parts of the plant as per the requirements of the plant. చూద్దాం. సో ఇక్కడ మనం లీఫ్లో తయారవుతుందని చెప్తున్నాం. లీఫ్లో ఏంటంటే స్టార్చ్ లేదంటే ఫుడ్ మెటీరియల్ అనేది ఉంటుంది. సో వీ షుడ్ ఫైండ్ ఇట్ వెదర్ దర్ ఇస్ స్టార్చ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద లీవ్స్ ఆర్ నాట్. ఇజంట్ ఇట్? సో మొట్టమొదటి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ అ ప్లాంట్ లీఫ్ అండ్ విచ్ ఈజ్ నారో అండ్ లాంగ్. సో నేను ఇలా పొడవుగా ఉండేటువంటి ఒక ఆకును తీసుకున్నాను. అండ్ దిస్ షుడ్ బి నారో ఇన్ ఆర్డర్ టు ఇన్సర్ట్ ఇన్ టు ఎ టెస్ట్ ట్యూబ్ ఈజీలీ. సో నేను పొడవుగా సన్నగా ఉండేటువంటి ఒక ఆకును తీసుకున్నాను ఇక్కడ. సో జస్ట్ ఐఎమ్ ఇన్సర్టింగ్ దిస్ లీఫ్ ఇన్ టు ఏ టెస్ట్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్ అంటే మీకు అందరికీ తెలిసిందే కదా. సో ఇట్స్ ఏ లాంగ్ cylindrical shape
glass tube and which is closed from one side and which is open from other side. This is called as test tube, and I'm going to pour some methylated alcohol in this one. So test tube లో ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ సో methylated alcohol ని పోస్తూ ఉన్నాను. So just I am filling the 3/4 of this test tube with the methylated spirit. This is methylated spirit. I am filling this test tube with the methylated spirit. So later on again I am here I am taking a beaker, one beaker, and I am filling this beaker with the water. This is the beaker. So this one is the beaker. I am filling this beaker with the water. Here I am indicating the water with the red pen. So here I am filling the beaker with the water. This is the water. And what is this? This is test tube, and this is the leaf, and the chemical which is present inside the test tube is the methylated spirit, isn't it? Here, is it clear up to here? First I am taking a test tube. Oka test tube తీసుకున్నాను. Just I poured 3/4 of methylated spirit in the test tube. Test tube లో ఏం చేశాను? 3/4 methylated spirit పోసాను. After then I insert a leaf which is long and thin. So పొడవుగా ఉండాలి, అదేవిధంగా సన్నగా ఉండాలి. సన్నగా ఉంటే ఇట్స్ వెరీ ఈజీ టు ఇన్సర్ట్ ఇన్ టు ద టెస్ట్ ట్యూబ్. సో దట్ ఐఎమ్ టేకింగ్ సచ్ లీఫ్. సో అలాంటి లీఫ్ తీసుకొని ఏం చేస్తాను, దీంట్లో పెట్టాను. ఓకే, అండ్ దెన్ ఐ టుక్ ఏ బీకర్. నేను ఒక బీకర్ తీసుకున్నాను. ఆ బీకర్లో మొత్తం కూడా ఏం చేశాను, వాటర్తో నింపేశాను. నింపి ఏం చేశాను, టెస్ట్ ట్యూబ్ యాస్టీజ్గా ఆ బీకర్లో ఉండే వాటర్లో పెట్టాను. సో పెట్టిన తర్వాత ఏం చేస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు హీట్ దిస్ హోల్ ఎక్స్పెరిమెంట్. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఈ బీకర్ని ఏం చేస్తాను, ఇక్కడ ట్రైపాడ్ స్టాండ్ పైన పెట్టాను. దిస్ ఇస్ ద స్టాండ్, ట్రైపాడ్ స్టాండ్. సో ట్రై అని ఎక్కడ వచ్చినా కానీ ఏంటంటే 3 పోడ్ అంటే లెగ్స్ అని అర్థం అనమాట. సో ఈ స్టాండ్కి 3 కాళ్ళు ఉన్నాయి కాబట్టి ట్రైపాడ్ స్టాండ్ అంటాం. ట్రైపాడ్ స్టాండ్ పైన పెట్టాను. పెట్టేసి ఏం చేశానంటే దీన్ని మొత్తం కూడా హోల్ ఎక్స్పెరిమెంట్ని హీట్ చేశాను. దిస్ ఇస్ ద బున్సెన్ బర్నర్. సో బర్నర్, విత్ ద హెల్ప్ ఆఫ్ బర్నర్ ఐఎమ్ హీటింగ్ ద బీకర్. సో ఏం చేశానంటే బీకర్ని మొత్తం కూడా వేడి చేస్తాను. వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ ది వాటర్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద బీకర్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ బాయిలింగ్. ఇక్కడ ఉండేటువంటి బీకర్లో ఉండేటువంటి నీరు మొత్తం కూడా వేడెక్కిపోతూ ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్ బీయింగ్ హీటెడ్, సో ది methylated spirit which is present in the test tube also going to be heated, isn't it? సో ఇక్కడ వాటర్ మరుగుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి టెస్ట్ ట్యూబ్లో methylated spirit ఉంది కదా, అది కూడా వేడెక్కిపోతుంది. అలా వేడెక్కగానే ఏమవుతుందంటే ది క్లోరోఫిల్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద లీఫ్ ఇస్ గోయింగ్ టు బి డిజాల్వ్ ఇన్ ద methylated spirit. సో ఆకు గ్రీన్ కలర్లో ఎందుకు ఉంది అని చూసినట్లయితే దాంట్లో క్లోరోఫిల్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, క్లోరోఫిల్ అనే పదార్థం ఉంటుంది కాబట్టి ఆకు గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఇక్కడ methylated spirit బాగా మరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క క్లోరోఫిల్ ఏదైతే ఉందో ఆ క్లోరోఫిల్ మొత్తం కూడా methylated spirit లోకి వచ్చేస్తూ ఉంటుంది. అండ్ దిస్ లీఫ్ బికమ్స్ పేల్ వైట్. ఆ లీఫ్ ఏమవుతుందంటే మొత్తం కూడా పేల్ వైట్లోకి చేంజ్ అయిపోతూ ఉంటుంది. So but when you are doing this experiment, you should be very careful because the methylated spirit is highly inflammable to the fire. సో methylated spirit మామూలుగా పెట్రోల్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అంత పవర్ఫుల్గా ఉంటుంది. సో ఎప్పుడైనా ఫైర్కి దగ్గరగా వెళ్ళకుండా ఇమ్మీడియట్గా ఫైర్ అయిపోతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ప్రికాషన్ విచ్ యూ హ్యావ్ టు టేక్ వెన్ యూ ఆర్ డూయింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్. అండ్ దిస్ ఆల్సో ఇన్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఆల్సో ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేసి ఎగ్జామ్లో 1 or 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతుంటాడు. ఇక్కడ మనము ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ద లీవ్స్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి methylated spirit అనేది మంటకు దగ్గరగా తీసుకెళ్ళకూడదు. వి షుడ్ కీప్ ద methylated spirit అవే ఫ్రమ్ ద ఫైర్ అనేసి ఒక పాయింట్ రాయవలసి ఉంటుంది. రైట్, నెక్స్ట్. సో ఇదంతా కూడా పేల్ వైట్లోకి మారిన తర్వాత ఏం చేయాలని చూసినట్లయితే యూ జస్ట్ స్ప్రెడ్ దిస్ లీఫ్ ఇన్ అ పెట్రీ డిష్. సో పెట్రీ డిష్లో కానివ్వండి లేదంటే ఏదైనా సాఫ్ట్ సర్ఫేస్ ఉన్నట్లయితే యూ జస్ట్ స్ప్రెడ్ ఇట్. సో సింపుల్గా దాన్ని ఏంటంటే స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ అయోడిన్ టు దిస్. వాట్ ఆర్ వి యాడింగ్? అయోడిన్. వెరీ ఇంపార్టెంట్ వర్డ్.
సో ఆఫెన్లీ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ వర్డ్ ఇన్ ద నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఈవెన్. సో తర్వాత కూడా అయోడిన్ అనేటువంటి కెమికల్ని మనము నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాము. సో కాబట్టి దీన్ని అయోడిన్ టెస్ట్ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. అయోడిన్ టెస్ట్ చేస్తే మనకి స్టార్చ్ ఉందా లేదా అనేది తెలుస్తూ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ అయోడిన్ టు ద pale white leaf which we have taken from the test tube. So just we are going to add the iodine. సో ఇలా తీసినటువంటి లీఫ్ని సింపుల్గా స్ప్రెడ్ చేసి దానికి ఏం చేస్తాము, అయోడిన్ని యాడ్ చేస్తాం. అయోడిన్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కూడా బ్లూ బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మన యూనిఫామ్లో బాటమ్ ఉంది కదా, సో బ్లూ బ్లాక్ అంటే డార్క్ బ్లూ కలర్లోకి మారుతుంది. సో దిస్ టర్న్స్ ఇన్ టు ద blue black color when you are adding the iodine, few drops iodine to the leaf which is already boiled in the test tube and which is turned into pale yellow by losing its chlorophyll, isn't it? So we have already taken this leaf from the test tube and spread it over here, and we are going to add this iodine solution to the leaf. Immediately it's going to turn into blue black color, which means అయోడిన్ ఎప్పుడైతే స్టార్చ్ తోటి రియాక్ట్ అవుతూ ఉంటుందో దెన్ ఓన్లీ ఇట్ టర్న్స్ ఇంటూ బ్లూ బ్లాక్ కలర్, అదర్వైజ్ ఇట్ విల్ బి లైట్ గోల్డెన్ కలర్. సో ఏమవుతుందంటే ఇక్కడ మనకి అయోడిన్ యాడ్ చేయగానే మనకి బ్లూ బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. సో విచ్ ఈస్ షోయింగ్ అస్, సో దీని రిజల్ట్ ఏమని మనకు చూపిస్తుందంటే దీంట్లో మనకి స్టార్చ్ ఉందని తెలుస్తూ ఉంటుంది. అర్థమైంది కదా ఎక్స్పెరిమెంట్. సో ఇక్కడ మనకి ప్లాంట్స్ అనేవి సెల్ఫ్గా వాట్ ఈస్ సే ఆటో న్యూట్రిషన్లో ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్లో మనకి ఏంటంటే ఈ యొక్క ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ జరుపుకొని స్టార్చ్ అనేవి తయారు చేసుకుంటున్నాయి. సో ఆ లీవ్స్లో స్టార్చ్ ఉందా లేదా అని ఎలా తెలుస్తుందంటే మనకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. సో దట్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ నోన్ యాజ్ ద ప్రజెన్స్ ఆఫ్ ది స్టార్చ్ ఇన్ ద ప్లాంట్స్ ఆర్ ఇన్ ద లీవ్స్. సో దిస్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ 2 marks or 4 marks క్వశ్చన్స్, ఇజంట్ ఇట్? రైట్. ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చేస్తున్నామని చూసినట్లయితే ఫస్ట్ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాము, దాంట్లో మిథైలేటెడ్ స్పిరిట్ అనేటువంటి కెమికల్ని యూజ్ చేసాము, పోసాము, 3/4 పోసాము, దాంట్లో ఒక లీఫ్ని పెట్టేసాం. లీఫ్ని పెట్టిన తర్వాత దీన్ని అంతా ఈ సెటప్ని కూడా ఏం చేస్తామంటే ఒక బీకర్లో పెట్టేసి బీకర్లో వాటర్ నింపేస్తాం. ఈ సెటప్ని మొత్తం కూడా మనం ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ బూన్సెల్ బర్నర్ వీఆర్ గోయింగ్ టు హీట్ దిస్ కంప్లీట్ సెటప్ ఫర్ అ వైల్ ఫర్ 10 minutes or 10 to 15 minutes. ఓకే. సో ఈ వాటర్ బాయిల్ అవుతుంది, మిథైలేటెడ్ స్పిరిట్ బాయిల్ అవుతుంది. ఈ ఆకు అనేది మొత్తం కూడా గ్రీన్ కలర్ నుండి వైట్ కలర్లోకి మారిపోతూ ఉంటుంది. సో ఈ వైట్ కలర్గా మారినటువంటి లీఫ్ని తీసుకొని బయట పెట్టేసి ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ అయోడిన్ అనేటువంటి ఒక కెమికల్ని దీనికి యాడ్ చేస్తాం. అలా యాడ్ చేసినప్పుడు ఇది మొత్తం కూడా బ్లూ బ్లాక్ కలర్లోకి మారిపోతూ ఉంటుంది. సో వెన్ ఎ లీఫ్ టర్న్స్ ఇన్ టు బ్లూ బ్లాక్ కలర్ వెన్ యూ ఆర్ యాడింగ్ ద అయోడిన్ ఇట్ షోస్ ది ప్రజెన్స్ ఆఫ్ ద స్టార్చ్ ఇన్ ద లీఫ్, ఇజంట్ ఇట్? సో మనం ఈరోజు లెసన్లో కంప్లీట్గా ఏం నేర్చుకున్నామంటే న్యూట్రిషన్ అంటే ఏంటంటే ఇంటేక్ ఆఫ్ ఫుడ్, మన శరీరానికి కావాల్సినటువంటి ఆహారాన్ని తీసుకోవడాన్ని న్యూట్రిషన్గా చెప్పుకున్నాం. సో ఈ న్యూట్రిషన్లో మనకి ఏంటంటే 2 రకాలుగా ఉన్నాయి. సో వన్ ఈజ్ ద హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. సో హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే ఆహారం కోసము వేరే వాటిపైన డిపెండ్ అయితే దాన్ని హెటరోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్గా చెప్పుకుంటాం. సో ఆహారం తమంతట అవే తయారు చేసుకుంటే ఆ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఏమంటామంటే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్గా చెప్పుకుంటాం. సో అన్ని యానిమల్స్ కూడా మనకి ఏంటంటే హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. సో అన్ని గ్రీన్ ప్లాంట్స్ ఏంటంటే మనకి ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. సో ఈ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్లో ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ అనే ఒక ప్రక్రియ జరుపుకొని వాటి యొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాయి. So for the photosynthesis process, the plants required some vital important things. They are water, air and light and chlorophyll. So plants ki chlorophyll కావాలి, light కావాలి, air కావాలి, అదే విధంగా వాటర్ కూడా కావాలి. సో ఇవన్నీ చేసుకొని ప్లాంట్స్ అనేవి స్టార్చ్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాయి, గ్లూకోజ్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాయి. Later on the glucose is going to be converted into the starch, cellulose or whatever it may be according to the requirements of the plants. సో అలా స్టార్చ్ని ఏంటంటే మనకి అవి ప్లాంట్స్ తయారు చేసుకుంటాయి. సో మనం ఆ స్టార్చ్ ఉందా లేదా ప్లాంట్స్లో తెలుసుకోవడానికి వీఆర్ గోయింగ్ టు డూ అన్ ఎక్స్పెరిమెంట్. సో దట్ ఈస్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ విచ్ వీ హ్యావ్ సీన్ జస్ట్ నౌ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ 2 times చెప్పడం జరిగింది. టెస్ట్ ట్యూబ్ తీసుకోవడము, దాంట్లో మిథైలేటెడ్ స్పిరిట్, దాంట్లో లీఫ్ పెట్టడము, నెక్స్ట్ ఒక బీకర్ తీసుకోవడం, దాంట్లో వాటర్ పోయడం, దీని అంతా వేడి చేయడము, నెక్స్ట్ దాన్ని తీసి బయట పెట్టడం, దానికి అయోడిన్ యాడ్ చేయడము. సో అయోడిన్ యాడ్ చేయడం బ్లూ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటుంది.
So this is the class 1 of the first unit, that is the nutrition. So in the next session we are going to see some more few interesting experiments.